గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఫోన్ ట్యాపింగ్ ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేదేమీ లేక చేష్టలుడిగి తప్పుడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ఫోన్ ట్యాపింగ్. లోకేష్ బాబు ఫోన్స్ ట్యాపింగ్ చేసి ఆయన ఏ క్షణంలో ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏ రూట్లో వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఇవన్నీ ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ముందే తెలుసుకొని కావాలని పోలీసులు అదే రూట్లో 4-5 చోట్ల ఆయన క్యాన్వాయ్ని ఆపి ఆయన ఇబ్బంది పెడుతూ ఆయన సభలకు వెళ్లకుండా డిలే చేస్తూ ఆయన నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇదే విషయం కోటంరెడ్డి గారు ఒక 2 సంవత్సరాల కిందట పార్టీ మారుతున్న టైంలోనే బయటపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, మేము ఎవరితో ఏది మాట్లాడాలన్నా మాకు భయంగా ఉంది, ఏది మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి వింటున్నాడు అని చెప్పారు. దాని గురించి మీరేం చెప్తారు? ఒకటి, ఇదెంత నీచమైన బుద్ధి అంటే పక్కనవాడి పైన ఇంత ఫోకస్ పెడుతున్నారంటే వీళ్ళకి భయం పుట్టుకునింది. మీరు ఒకటి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడడం ఇది సందర్భం కాదు, కానీ నేను కొన్ని చెప్తాను. తెలంగాణలో ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఒకప్పుడు ఒక ఇష్యూ జరిగింది. అవును. ఇప్పుడు నేరస్తులంతా బయటపడుతూ ఉన్నారు ఒక్కొక్కరు. అవును. రేపు దాని వెనకాల ఎంత పెద్ద తలకాయ జైలుకి వెళ్తుందో, వాళ్ళ రాజకీయ జీవితం ఏ విధంగా ఫోన్ ట్యాపింగ్ తోనే ఓటుకు నోట్ అని చెప్పి బాబు గారి మీద కూడా బురద జల్లారు. బాబు గారి పైన అదే విధంగా రేవంత్ రెడ్డి గారు చాలా మంది ఫోన్లు ఒకప్పుడు వాళ్ళు ఈ రోజు ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నారో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అవి సందర్భం కాదు, కానీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఈ రోజు అది కళ్ళ ముందు జరుగుతూ ఉంది. అవును. అక్కడ వాళ్ళకి ఏ గతి పట్టిందో రేపు ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంత పెద్ద బలానేత జల్లబోతున్నాడు, అది మనం ముందుగా చెప్పడం కన్నా పరిణామాలు కాలం అనేది చూపిస్తుంది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ రోజు దీనికి పరిమితులు అవుతున్న అధికారులు గుర్తుపెట్టుకోండి, మీ సర్వీస్ అనేది డిస్మిస్ అవుతారు. చరిత్రలో ఎప్పుడు లేని రిమార్క్ పడుతుంది. మీ కుటుంబాలు రోడ్డుకు పైకి వచ్చేస్తాయి. గౌరవమైన పర్యవసానాలు ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే న్యాయం ముందు చట్టం ముందు ఫోన్ ట్యాపింగ్ అనేది అతి పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది. అవును. దాని కింద ఎంత పెద్దవాడున్నా గాడి నేరస్తుడు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాడు. అవును. మీరు ఈ విధంగా చేయొద్దండి. అందులో ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్, ఇప్పుడు ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ నీకు నిజంగా ఉంటే చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధైర్యంగా ఎదుర్కో, మొగాళ్ళలాగా ఎదుర్కో. చేత కాకుండా ఈ రోజు లోకేష్ గారి పైన వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని వేధిస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు వేధిస్తావు? 40 రోజులు. ప్రజలు డిసైడ్ అయిపోయారు నిన్ను ఓడించాలని. ఒక్కసారి నిన్ను ఓడించాలని ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత నువ్వు రేపు నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఓడిపోయిన తర్వాత నీ చుట్టుపక్కల నీ కుక్క కూడా ఉండదు. ప్రజలు నువ్వు రోడ్డును పోతూ ఉంటే పరిగెత్తించి కొడతారు. ఈ రోజు నీకున్న అధికార బలంతో నువ్వు ఉపయోగించి లోకేష్ గారిని అదే విధంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అభ్యర్థుల్ని వీళ్ళని బెదిరిస్తున్నావు, భయపెడుతూ ఉన్నావు. అవును. కానీ ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే ఎంత పెద్దవాడైనా కానీ భూస్థాపితం అయిపోవాల్సింది. ఎందుకంటే ఇండియా అంటే ఇందిరా అన్న ఇందిరాగాంధీ సైతం ఎమర్జెన్సీ ప్రకటించి ఏ విధంగా చిత్తుగా ఓడిపోయిందో మనకు చరిత్ర చెబుతూ ఉంది. అదే విధంగా రేపు ఈ రోజు నియంత పోకడాలతో ఈ జగన్మోహన్ రెడ్డి ఒకే రోజు ఒకే రహదారిలో 3 సార్లు వాహనాలను ఆపారు. అదే లోకేష్ గారి వాహనాలు. ఈ పర్యావసనాలు ఎలా ఉండబోతున్నాయంటే రేపు ప్రజలందరూ ఈ జగన్ ఎందుకు ఇంత భయపడుతున్నాడు లోకేష్ చూసి, ఇతను ఓడిపోతున్నాడు కాబట్టి భయపడుతున్నాడు. ఎందుకంటే ఇతను ఓడిపోయేవాడిని మనం ఇంకా చిత్తుగా ఓడిద్దాం, ఓడించి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రోడ్డుపైకి తీసుకొని వద్దామని ప్రజలు డిసైడ్ అయ్యారు. వివేకా గారి హత్య జరిగిన రోజున ఇదే రకంగా గనక జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే కళ్ళకు కట్టినట్టు హత్య కుట్ర మొత్తం బయటపడేది. అవును, ఆ రోజు మొత్తం బయటకు వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు కూడా బయటకు వచ్చిందండి, 5 ఏళ్ళు అయ్యాయి. కానీ రాష్ట్ర ప్రజలు ఒకటి ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలు వైసీపీ కార్యకర్తలు ఒకటి ఆలోచించండి. ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించకుండా రాజకీయాలు అనేది హుందాతనంగా ఉండాలి, గౌరవంగా ఉండాలి, 10 మందికి పనికొచ్చే విధంగా చేయాలి. ఈ రోజు మీరు అంటూ ఉన్నారు కదా మీ నాయకుడు పులి సింహం అని. పులి సింహం అయితే సొంత చిన్నాన్నని చంపిన వ్యక్తులను 5 ఏళ్ళకి ఎందుకు పట్టుకోలేదు? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు కదా, ముఖ్యమంత్రి పదవిలో ఉండి సొంత చిన్నాన్నని చంపించిన వ్యక్తుల్ని 5 ఏళ్ళకి ఎందుకు పట్టుకోలేదు? ఇతను నేరస్తుడు అయ్యాడు కాబట్టే పట్టుకోలేదు. ఒకటి, ఇతను నేరస్తుడు కాకపోయింటే ఖచ్చితంగా శిక్షించుంటాడు. ఇంకొక వర్షంలో కూడా మీరు ఆలోచించండి, సొంత చిన్నాన్నని ఎత్తుకోమించిన చిన్నాన్నని రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన చిన్నాన్ననే చావుని కోరుకున్నాడంటే రేపు మిమ్మల్ని లెక్క చేస్తాడా? వైసీపీ కార్యకర్తలు ఆలోచించండి. ఈ రోజు మీరు రియలైజ్ అవ్వండి. ఎందుకంటే మీరు మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద స్వార్థపరుడు. సొంత చెల్లినే అక్రమ సంబంధాలంటే బయటికి గెట్టేశాడంటే మీరు ఒక లెక్క. అంటే రాజకీయ ఎత్తుగడలు, రకరకాలైన విషయాలు రాజకీయ నాయకులు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ వినటం అంటే ఒక ఆడది చేసే పని కంటే కూడా దారుణమైన పనులు చేస్తున్నట్లు లెక్క. ఒక
చేస్తున్న పనుల కంటే కూడా దారుణమైన లెక్కలో ఆ చేస్తున్నారు మాట మనం జగన్మోహన్ అనడం రెడ్డి. కన్నా అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం. Yes. ఆ మాట మన నోటి తానలేం, ఎందుకంటే మనం సంస్కారంగా పెరిగిన వాళ్ళం. వాళ్ళలాగా రోడ్డుపైకి వచ్చి దిగజారిపోయిన వ్యక్తులం కాదు కాబట్టి అవును. అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం అలాంటి పనులు. ఇంకొకటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రధానంగా ఆలోచించాల్సింది, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వేధించలేదు, నాయకులను వేధించలేదు, ఫ్రీగా వదిలేశాడు. మీరు పనులు చేసుకున్నారు, మీరు సంపాదించుకున్నారు, మీరు అనేక కార్యక్రమాలు చేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కక్ష గట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపించేశాడు, ఇప్పటికీ చంపుతూ ఉన్నాడు. ఈ విధంగా మీరు ఆలోచించండి, రేపు ఇదే పరిస్థితుల్లో మీరుంటే మీ కుటుంబాలు ఎలా ఉంటాయి? రియలైజ్ అవ్వండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు, తెలుసో తెలియకో. రియలైజ్ అయ్యి తెలుగుదేశం పార్టీ కోటేయండి, ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలుసుకోండి. మీరందరూ ఓడిస్తే అన్న మారుతాడు, లేదంటే అహంకారం పెరిగిపోయి. వైసీపీ కార్యకర్తలు కూడా సందేశం ఇస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళ నాయకుడిని ఓడించమని. వాళ్ళ నాయకుడిని ఓడించండి, ఎందుకంటే సొంత పెంచిన రాజకీయ భవిష్యత్తు చిన్నాన్ని, తన తోబుట్టు చెల్లెల్ని అవమానిస్తున్నాడంటే కార్యకర్తలు ఒక లెక్క ఆయనకి, వాళ్ళని కూడా నాశనం చేస్తాడు. అందుకని వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాళ్ళని ఏం చేయడండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగే గౌరవిస్తాడు. అదేవిధంగా వాళ్ళకి అన్ని సంక్షేమ పథకాలు ఇస్తాడు, వాళ్ళు ఏమైనా పనులు చేసుకున్నా చేయించుకుంటాడు, అన్ని వాళ్ళకు కూడా గౌరవం గుర్తింపిస్తాడు. వాళ్ళ పిల్లల్ని కూడా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదివిపించి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాడు, వాళ్ళ కుటుంబాలను కూడా బాగు చేస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారు మాట. అందుకని మారండి, చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఓటేయండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.